నమస్తే, ఐఎమ్ డాక్టర్ సజీ డిసూసా ఫ్రమ్ కేఎస్ఏసి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఈరోజు మనము థైరాయిడ్ అనే విషయం గురించి మాట్లాడతాం. చాలా మందికి ఉంటుంది కదా, థైరాయిడ్ దిక్కెళ్ళి ఒళ్ళు పెరుగుతుంది, థైరాయిడ్ దిక్కెళ్ళి రకరకాల. థైరాయిడ్ ఈజ్ అన్ ఎండోక్రైన్ ఇష్యూ వచ్చిన ప్రాబ్లం. అది థైరాయిడ్ గ్లాండ్ది మాల్ ఫంక్షనింగ్ నుంచి అది T3 కానీ T4 కానీ TSH కానీ ఇట్లాంటి హార్మోనల్ వేరియేషన్ ఉంటుంది. హార్మోనల్ వేరియేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా, దానిలో మనం మానసికంగా కూడా ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే మామూలుగా భయం అనేది రెండు విధంగా ఉంటుంది. ఒకటి రేషనల్ భయం, అంటే పాముని చూసి అందరు భయపడతారు, నేను భయపడతాను, మీరు భయపడతారు, అది రేషనల్ ఫియర్. తాడుని పాముగా అనుమానిస్తూ భయపడడం, దట్ ఈస్ ఇర్రాషనల్ ఫియర్. ఇది థైరాయిడ్ ఉన్న పేషెంట్కి రావడం ఛాన్స్ వస్తుంది చాలా ఎక్కువ. అంటే భయం, ఆందోళన, మళ్ళీ ఎంత డైట్ చేస్తే కూడా ఒళ్ళు ఇట్లా పెరిగిపోవడం ఉంటుంది. ఇంకా వేరొకటి జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్, అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ థైరాయిడ్ దిక్కెళ్ళి వస్తుంది. మీకు ఎంతమందికి తెలుసు థైరాయిడ్ జీవితాంతం మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదని? మీకు డాక్టర్స్ చెప్పి ఉండొచ్చు, థైరాయిడ్ ఉంది వాడండి, జీవితాంతం వాడాలి. అట్లాంటి ఏం లేదండి. దాన్ని కూడా చక్కటి మెడిసిన్స్ ద్వారా, కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ద్వారా థైరాయిడ్ని మెడిసిన్సే వాడలేని విధంగా యూ విల్ నాట్ బికమ్ ఎ థైరాయిడ్ పేషెంట్. అది పేషెంట్ లాగా కాకుండా మిమ్మల్ని నార్మల్గా మార్చిచ్చే బాధ్యత కేఎస్ఏసి హాస్పిటల్స్కి ఉంటుంది. ఐఎమ్ నాట్ జోకింగ్, దిస్ ఈజ్ విత్ మెడికల్ ఎవిడెన్స్. మేము ఏదన్నా మాట్లాడితే ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్ పెట్టే మాట్లాడతాను. సో మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉందంటే ఈ రోజు నుంచి దానికి గుడ్ బై పెట్టడానికి తయారవ్వండి. గాడ్ బ్లెస్.